హలో వెల్కమ్ టు మై ఛానల్. సో తరుణ్ వేణు ఒకప్పుడు సూపర్ హిట్స్ కొట్టిన హీరోస్. ఎస్పెషల్లీ తరుణ్ అయితే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్కి కూడా ఇండస్ట్రీ హిట్ లేని టైంలో తరుణ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు విత్ నువ్వే కావాలి, దట్టు రీమేక్ లవ్ స్టోరీ సినిమాతో. ప్రియమైన నీకు, నువ్వే కావాలి, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే ఇలాంటి సినిమాలు, ఇలాంటి లవ్ స్టోరీ సినిమాలతోని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి యూత్లో స్పెషల్ హీరోగా నిలిచిపోయాడు. లవర్ బై ఇమేజ్తో ఈవెన్ ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న హీరో. ఇప్పుడు మహేష్ బాబుకి ఏ రేంజ్ అయితే ఫీమేల్ ఫాలోయింగ్ ఉందో అప్పట్లో తరుణ్కి ఆ రేంజ్ ఫీమేల్ ఫాలోయింగ్ ఉండేది. అలాంటి హీరో ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుట్ అయ్యాడు? అండ్ ద సేమ్ టైం వేణు కూడా చాలా సినిమాలు, కళ్యాణ రాముడు కావచ్చు, చిరునవ్వుతో సినిమా కావచ్చు, స్వయంవరం సినిమా కావచ్చు. సో ఈయన కూడా చెప్పవే చిరగాలి ఇలాంటి సినిమాలతో కూడా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. సరే తరుణ్ అంతా మార్కెట్ లేకపోయినా కూడా మంచి ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉన్న హీరో. సో వీళ్ళు ఎందుకు సడన్గా ఫెయిల్ అవుట్ అయిపోయారు? వీళ్ళు ఎందుకు ప్రజెంట్ సినిమాలు తీయట్లేదు? సో తరుణ్ విషయానికి వచ్చేసరికి ఒక లవ్ అఫేర్ గురించి చాలా మంది అంటారు, కానీ నేనైతే దాన్ని బిలీవ్ చేయను. కాకపోతే ఏంటంటే తరుణ్ ఇమేజ్ డౌన్ఫాల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తన లవర్ బాయ్ ఇమేజ్. ఎప్పుడైతే ఒక హీరో, ఈవెన్ వేణు కూడా అంతే, ఎప్పుడైతే ఒక హీరో ఒక ఫ్యామిలీ ఆడియన్స్కి, అలాగే ఒక క్లాస్ సినిమా, ఒక లవ్ స్టోరీ సినిమాతో ఆడియన్స్కి దగ్గర అయితే వాళ్ళు ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అవుతారు కావచ్చు. కాకపోతే ఆ సెట్ అయిన హీరోని ఇమేజ్ని సర్వైవ్ అవ్వాలి అంటే వాళ్ళకు మాస్ ఇమేజ్ ఉండాల్సిందే. మాస్ ఆడియన్స్కి వన్స్ ఒక్కసారి ఒక హీరో కనెక్ట్ అయ్యాడంటే వాళ్ళకి ఎన్ని ఫ్లాప్స్ పడ్డా ఆటోమేటిక్గా కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి, ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతారు. సో వేణు అండ్ తరుణ్ విషయంలో జరిగింది ఇదే. ఏంటంటే వీళ్ళు లవర్ బాయ్ ఇమేజ్, ఫ్యామిలీ ఇమేజ్తో ఉన్నారే తప్ప సర్వైవ్ అవ్వలేకపోయారు. సో తరుణ్ గారు తర్వాత చేసిన సినిమాలు సఖియా నాతోరా కావచ్చు, అదృష్టం సినిమా కావచ్చు, సోగ్గాడు సినిమా కావచ్చు. సో ఇవన్నీ సినిమాలు కూడా ఏంటంటే లవ్ స్టోరీ బేసిక్ సినిమాలే తప్ప మాస్ సినిమాలు కాదు. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్లో ఆల్మోస్ట్ అన్ని లవ్ స్టోరీ ఉండడం వల్ల అది ఒక సెట్ ఆఫ్ ఒక టైం ఏజ్ అయిపోయిన తర్వాత ఆ సినిమాలో ఆడియన్స్ చూడడానికి ఇష్టపడరు. అదే జరిగింది, అందుకే ఆయన డౌన్ఫాల్ అయింది. అంటే కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి కాదనట్లేదు. కాకపోతే మెయిన్ ఏంటంటే ఆయనకు మాస్ ఇమేజ్ లేకపోవడం, కేవలం మాస్ ఇమేజ్ లేకపోవడం వల్లనే తరుణ్ డౌన్ఫాల్ అయ్యాడు. ఇంకా రిమైనింగ్ రీజన్స్ కూడా ఉన్నాయి, కాకపోతే మేజర్ రీజన్ ఏంటంటే మాస్ ఇమేజ్ లేకపోవడం. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే విశ్వక్సేన్ గారు ఉన్నారు. ఆయనకు అంటే ఆయన సినిమాలు మినిమం గ్యారంటీ ఎందుకు ఉంటుంది, ఆయనకు ఎందుకు ఇంత అంటే ఆయనకు మాస్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ ట్రై చేసి కూడా అదే. హీరో నాని గారు కూడా దసరా సినిమా, సరిపోతే శనివారం సినిమా తను ట్రై చేస్తుంది ఏంటి, ఆయన నాని అంటే న్యాచురల్ స్టార్, కాకపోతే ఆయన మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళు ఇంత స్టార్ ఇమేజ్ రావడానికి కారణం ఏంటంటే కేవలం మాస్ సినిమాలే, మాస్ ఆడియన్స్కి వీళ్ళు దగ్గర అవడం వల్లే వాళ్ళకి ఇంత ఫ్యాన్ బేస్ ఉంది, ఇప్పటికంత సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. సో ఎప్పుడైనా ఒక హీరోకి మాస్ ఇమేజ్ అనేది వస్తే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అందులో వీళ్ళు ఇంకా నెపో హీరోస్ కాబట్టి వాళ్ళకి ఇంకా బాగా ప్లేస్ అయింది. అయితే తరుణ్కి అండ్ వేణుకు కానీ మాస్ ఇమేజ్ లేకపోవడం వల్ల, వాళ్ళు మాస్ స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకోవడం వల్ల కొంతమందికి మాస్ స్క్రిప్ట్ సెలెక్షన్ చేసుకున్న కొంతమందికి యాప్ట్ అవుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే తరుణే. ఒకవేళ తను ఫస్ట్ నుంచి 1-2 సినిమాలు ఫ్లాప్ అయినా అదే పనిగా మాస్ సినిమాలు చేస్తుంటే యాప్ట్ అయ్యేటివి ఏమో, బట్ తను చేయకపోవడం వల్ల కాలేదు. సరే వేణు గారి కంటే ఇప్పుడు సైడ్ రోల్స్ కొన్ని సినిమాల్లో చేస్తున్నాడు. ఆయన కొంతవరకు సెట్ అవ్వక పోర్షన్ తనకు సెట్ అయ్యేది. కాకపోతే అదృష్టం అనే సినిమా తను ట్రై చేశాడు, కానీ చాలా పెద్ద డిజాస్టర్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సఖియా నాతోరా అలాంటి సినిమాలు, సోగ్గాడు లాంటి సినిమాలు చేసి ఆడపదడప రీసెంట్గా ఇది నా లవ్ స్టోరీ సమేత మై లవ్ స్టోరీ అని ఒక సినిమా కూడా చేశారు. సో మళ్ళీ అదే లవర్ బై ఇమేజ్కి వెళ్ళడం, నవవసంతం మళ్ళీ లవర్ బై ఇమేజ్, క్లాస్ ఇమేజ్కి వెళ్ళడంతో ఆయన ఆడియన్స్ మర్చిపోయారు. ఒకవేళ ఆయన మా సినిమాలు ట్రై చేసేది ఉంటే బాగుండేది. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే ఒక హీరో తెలుగు ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ సర్వైవ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా మాస్ ఇమేజ్ అనేది ఇంపార్టెంట్. కేవలం మాస్ ఇమేజ్ లేకపోవడం వల్ల ఈ ఇద్దరు హీరోలు ఫేడ్ అవుట్ అయ్యారని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? వీళ్ళిద్దరు ఎందుకు ఫేడ్ అవుట్ అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే వీళ్ళిద్దరు సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా అంటే కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.